పీపుల్, నేను నోవోటెల్లో 2 weeks స్టే ఉంటున్నాను. సో ఇది నా ఫస్ట్ వ్లాగ్ అనమాట. మీకు నోవోటెల్ చూపిద్దామని ఈ వ్లాగ్ చేస్తున్నాను. అదే శంషాబాద్ నోవోటెల్ అనమాట. అది 2 to 3 kilometers ఎయిర్పోర్ట్ నుంచి, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 2 to 3 kilometers ఉంటుంది. మీకు షటిల్ కూడా ఉంది. ఎయిర్పోర్ట్ షటిల్ డ్రాప్ చేస్తుంది నోవోటెల్ దగ్గర. సో ఇది మన హోటల్ ఎంట్రన్స్. ఇలా వెళ్ళి మనం లోపల సెక్యూరిటీ చెక్ ఉంటుంది, దాని నుంచి ఎంటర్ అవుతాం. సో ఈ లాబీ ఎల్ షేప్డ్ అనమాట. ఒక వింగ్ మొత్తము మనకి బార్, జ్యువెలరీ స్టోర్, ఒక వర్క్ ప్లేస్ లాగా, ఇన్ఫార్మల్ క్యాజువల్ వర్క్ ప్లేస్ లాగా, వాటికి సాకెట్స్ అవి, టేబుల్స్కి వాటికి సాకెట్స్ అవి ఇచ్చి ఉంటారు. అవి మనం కావాలంటే ల్యాప్టాప్స్ అవి తెచ్చుకొని వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో అలా ఉంటుంది ఇది. ఇంకో సైడ్ ఏమో కిడ్స్ ఏరియా ఉంది, అది కూడా నేను చూపిస్తాను మీకు. ఇక్కడ రైట్ సైడ్ ఏమో కిడ్స్ ఆడుకోవడానికి ఏదో స్క్రీన్ అది పెట్టారు, దానిలో పజిల్స్ అవి వస్తాయి. లెఫ్ట్ సైడ్లో ఏమో వాటర్ బాడీ అది ఉంది, చూస్తున్నారు కదా. ఈ వాటర్ బాడీ చాలా ప్లెజెంట్గా ఉంది. 24/7 మీకు వాటర్ ఫాల్ సౌండ్ వస్తూ ఉంటుంది. చాలా చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇక్కడ కూర్చుని హాయిగా అది వింటూ ఉంటే మనకి టైమే తెలియదు అనమాట. ఈ లాబీ అది కూడా చాలా లెస్ క్రౌడెడ్గా ఉంటుంది. ఐ థింక్ ఇట్ సైడ్ ఎంట్రన్స్ ఉంది, కానీ మరి ఎందుకు వాడట్లేదు నాకు ఐడియా లేదు. సో జనాలు అది ఇటువైపు రావడం అది తక్కువ అనమాట. లిఫ్ట్ లాబీ అది ఉంది, ఓన్లీ పైకి వెళ్ళేటోళ్ళు వస్తారు అనమాట. సో ఇప్పుడు మనము స్విమ్మింగ్ పూల్ ఏరియాకి వెళ్తున్నాము. ఈ వాక్వే అనేది మెయిన్ లాబీని ఇంకా రూమ్స్ యొక్క లాబీ ఉంటుంది కదా, అది కనెక్ట్ చేస్తుంది అనమాట. ఈ లెఫ్ట్ సైడ్ అన్నదేమో స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఏరియా. డెసిగ్నేటెడ్ స్మోకింగ్ ఏరియా. ఇది చాలా రకాల సీటింగ్ అది అరేంజ్ చేశారు. ఫిక్స్ సీటింగ్ ఉంది, లూజ్ ఫర్నిచర్ ఉంది, హ్యూజ్ గ్యాదరింగ్స్కి ఉంది, ప్లస్ ఒకరిద్దరు వచ్చిన సీటింగ్ కంఫర్టబుల్గా ఉందన్నమాట. మొత్తం అంతా ప్లాంట్స్ అవి ఎక్కువ గ్రో చేసి కొద్దిగా ప్రైవసీ అది ఉండేటట్టు చూసారు దీనికి. ఇప్పుడు మనం లాబీ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాము. అదే మన హోటల్ రూమ్స్ ఉండే లాబీ అనమాట. మన స్ట్రైట్గా వెళ్ళి రైట్ వస్తే మన రూమ్స్ వస్తాయి. మన రూమ్ నెంబర్ 117. మన రూమ్ టూర్ కూడా చూపిస్తాను నేను. సో ఇది మన రూమ్. ఈ లెఫ్ట్లో వార్డ్రోబ్ ఉంది కదా, దీని వెనకాల బాత్రూమ్ ఉంది. సో ఈ బాత్రూమ్ నుంచి కూడా ఈ వార్డ్రోబ్ యాక్సెస్ ఉంటుంది.
ఇదేమో చాయ్ చేసుకునే చిన్న స్టేషన్ లాగా ఇచ్చారు. అదే కింద ఏమో ఫ్రిడ్జ్ ఉందన్నమాట, మినీ ఫ్రిడ్జ్. ఈ బాత్రూంలో ఏమో డ్రై వెట్ ఏరియా కింద ఒక చిన్న షవర్ క్యూబ్కిల్ ఇచ్చారు. సో వ్లాగ్ నేను నైట్లో ఎలా కనిపిస్తుంది ఏంటి అని ఆ విజువల్స్తో ఫినిష్ చేసేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.